వేసవి తాపం నుంచి ఉపశమనం కావాలి అంటే కాస్త చల్లని నీళ్లు తాగాలి. అందుకోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి స్థానికుల దాహం తీర్చుతున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడుపల్లి దర్గా వద్ద స్థానిక కాంగ్రెస్ నేత చలివేంద్రం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన చేసే ఈ పనిని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం మద్దతు తెలిపి చలివేంద్రాలను ప్రారంభించారు. పట్టుమని 10 రోజులు గడవక ముందే ఆ చలివేంద్రంలో తాగేందుకు నీళ్లు లేవని స్థానికులు మండిపడ్డారు. చలివేంద్రంలో ఏర్పాటు చేసిన వాటర్ క్యాన్లను చూసిన పాదాచారునికి చేదు అనుభవం ఎదురైంది. పేరుకు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని కాబోయే కార్పొరేటర్ అని చెప్పుకుంటున్న ఆయన దాహం తీర్చలేక విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ చలివేంద్రంలో త్రాగునీరు లేదన్న అపవాదం సైతం ఆయనకు తప్పడం లేదు. ఈ గల్లీ నేత చేసిన పనికి ఎమ్మెల్యే జవాబు చెప్పే పరిస్థితి నెలకొన్నదని స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం మండిపడుతున్నారు. అయ్యా, మీరు చేసిన ఈ పనికి మీరే బాధ్యులు కావాలి కానీ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తీసుకురావద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేవా అన్ని ఖాళీ వెళ్ళాలి. డబ్బలు పెట్టేసి ఖాళీ అయితే వెళ్ళింది. డబ్బాలకు ఖాళీగా ఉన్నాయి అన్న. చాలా మంది వచ్చి పోతున్నారు రిటర్న్.